విశాఖ జిల్లా చోడవరం మండలంలోని గ్రామీణ రహదారుల అధ్వానంగా తయారయ్యాయి. అక్కడి నుంచి వెళ్లాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. ఇక చోడవరం వడ్డాది రహదారే దీనికి ప్రత్యేక ఉదాహరణ. కొన్నేళ్లుగా సరైన మరమ్మతులు లేకపోవడంతో రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. అటుగా వెళ్లే ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. చిన్న వర్షం పడినా రోడ్డు మొత్తం మురుగునీటితో నిండిపోయి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఈ రహదారిపై ప్రయాణించడం అంటే ప్రాణాలతో అల్లాడినట్టేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ గోడు విని రహదారులకు త్వరితగతిన మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. దశాబ్ద కాలంగా ఏవైతే రోడ్లు ఉన్నాయో చోడవరం నుండి పాడేరు వెళ్ళే దారిలో దాదాపు ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా గతకలమయమైతే అయిన పరిస్థితి ఉంది. ఎన్నో ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఎప్పటికీ కూడా దానిపైన ఎవరు చొరవ చూపకపోవడంతో ప్రయాణికులు ఎంతోమంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. చోడవరం నుండి పాడేరు వెళ్ళడానికి అయితే ఇదే ప్రధాన రహదారి. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇదే ప్రధానమైన రహదారి. ఈ రహదారిలో వెళ్ళడానికి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎవరు వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలన్నా కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా గస్తీ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో ఉండే విధంగా అయితే రోడ్లన్నీ ఉన్నాయి. దాదాపు ఏదైతే చోడవరం నుండి కూడా అవతల మాడుగులు వెళ్ళే వరకు కూడా మొత్తం దాదాపు దారి పొడుగున 32 కిలోమీటర్ల మేర కూడా ఇదే విధంగా రోడ్డు ఉండడంతో దీనిపైన ఎన్నో ప్రభుత్వాలు మారిన ప్రతి ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి నివేదికలు అందిస్తున్నా కూడా ఎవరు కూడా చొరవ చూపకపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు ఈ ప్రధాన రహదారి వైపుగా అయితే దాదాపు చాలామంది ప్రజలంతా కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. దానికి సంబంధించి అలానే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పాడేరు మీదుగా అవతల సీలేరు వైపు వెళ్ళాలన్నా కూడా ఇదే రహదారిని వాడుతుండటంతో దాదాపు ఎంతమంది వెళ్ళేటప్పుడు కూడా ఈ రహదారి మొత్తం కూడా పూర్తిగా చిన్నభిన్నం కావడంతో వాళ్ళు తీసుకున్న వాహనాలు సైతం కూడా పూర్తిగా సస్పెన్షన్స్ కావచ్చు, అలానే దాని యొక్క మన్నికను కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అలానే ఇక్కడ ఎవరైతే చోడవరం ప్రాంతంలో కానీ మాడుగుల ప్రాంతంలో కానీ వీళ్ళు రాకపోకలు కొనసాగించే సమయంలో మొత్తం ఆ వాహనాలన్నీ కూడా రోజు వచ్చి వెళ్ళేటప్పుడు అంతా కూడా వాళ్ళు నరక యాతన అయితే అనుభవిస్తున్నారు. ఎంతోమంది అయితే వాళ్ళ యొక్క బ్యాక్ పెయిన్స్తో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాహనాలు కూడా పూర్తిగా టైర్స్ దాదాపు 3 సంవత్సరాలు రావాల్సిన టైర్స్ కూడా ఈ రోడ్డులో ప్రయాణం చేస్తే 6 నెలల్లో అయితే పూర్తిగా పోతున్నాయని చెప్పేసి అయితే చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలను సైతం కూడా ఎన్నోసార్లు వాళ్ళు ప్రశ్నిస్తున్నా కూడా ఎవరు కూడా చొరవ చూపకపోవడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు రహదారిలో వెళ్తున్న సమయంలో వాళ్ళ బ్యాక్ పెయిన్స్ అత్యధికంగా వస్తున్నాయని చెప్పేసి అయితే పలు ఆరోపణలు చేస్తున్నారు. అలానే ఆటోల్లో ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళు నరకయాతన అనుభవించడంతో పాటు వాళ్ళ ప్రాణాలపైన కూడా ఎంతోమంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళ ప్రాణాల మీదకైతే ఈ ప్రయాణం అయితే వస్తుందని చెప్పేసి అయితే ఎంతోమంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా అలానే విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా నర్సీపట్నం చోడవరం ఏదైతే వడ్డాది మీదకి వెళ్ళే వే ఉంటుందో ఆ వడ్డాది మీద వెళ్ళే అయితే ఈ వే మొత్తం కూడా ఇదే విధంగా ఉండడంతో ఎన్నో మంది ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎన్ని మంది ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ రోడ్డు పైన ఎటువంటి చొరవ చూపకపోవడంతో అసలు ఈ ఇబ్బందులు అన్నీ ఎలా ఉన్నాయని ఆటో వాళ్ళని అయితే తెలుసుకుందాం. అనే ఎప్పటి నుండి అసలు ఈ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఆ రోడ్డు అంతా ఎలా ఉంది, ఎక్కడ ఉంది? ఇదే చాలా సంవత్సరాలు ఎలాగ ఉంది. అసలు 5 మేము అనకాపల్లి నుంచి చూస్తున్నాం. అనకాపల్లి నుంచి రోడ్డు అంతా ఎలా అనిపిస్తుంది? రోడ్డు ఎలాగ ఉంది, 5 సంవత్సరాలు బట్టి ఎలాగ ఉంది, రోడ్డు ఎలాగ ఉంది, రోడ్డు లేదు. దీనివల్ల ఏమవుతుంది? మనం వెహికల్స్ పాడైపోతాను చేస్తున్నాయి. మీరు తీసుకెళ్లే గూడ్స్ ఎలా పాడైపోతున్నాయి? పాడైపోతున్నాయి. నీళ్ళు అన్నీ జోకర్లే పోతున్నాయి. నేను మెయింటెనెన్స్ ఎంత అవుతుంది దీనివల్ల? మెయింటెనెన్స్ అయితే అయిపోతుంది. మాకు మన సంవత్సరం వచ్చింది, 3 నెలలకి 4 నెలలకి రిపేర్ చేయవలసి వస్తుంది బళ్ళు. ఇది ఆటో డ్రైవర్లు సైతం కూడా ఈ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు వచ్చే ఏదైతే మోతాదులో అతి తక్కువ మోతాదులో అయితే డబ్బులు వస్తూ ఉంటాయి, ఆ డబ్బులు కూడా వచ్చే డబ్బులు కూడా 6 నెలలు 7 నెలలకు అయితే పెట్టాల్సింది కూడా దాదాపు అతి తక్కువ నెలలు 3 నెలలు 4 నెలలకైతే రిపేర్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలంతా కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మనం ఏదైతే వాహనాలన్నీ చూస్తున్నామో ఆ వాహనాల్లో మనం క్లియర్గా అయితే చూడొచ్చు. ఏ వాహనం వెళ్ళినా కూడా ఏది వెళ్ళినా కూడా ఇదే విధంగా ఉంది. ఈ రోడ్డు పైన అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్ళ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగాల్సిన ప్రయాణం కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారో మొత్తం చోడవరం నుండి కూడా మాడుగులు వెళ్ళే వరకు కూడా ఇదే విధంగా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూస్తున్నాం. ప్రతి బండి కూడా
10 కిలోమీటర్ల లోపుగానే వెళ్తూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అదే వర్షం కానీ లేదా చీకటి సమయంలో ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే వాళ్ళ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీనిపైన ఎప్పటికైనా ప్రభుత్వము అలానే జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా వెంటనే స్పందించి దీనికి తగు ఏదైతే రోడ్డు ఉందో మరమ్మతులు చేసి వెంటనే కొత్త రోడ్డును కూడా వెంటనే వేయాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.